హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. సో, ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. అప్పటికే టైం వచ్చేసి 11:45 అయితే అవుతుంది. ఇంకా నా పూజ అయ్యేసరికి అయితే 12:30 అయిపోయిందండి. ఎప్పుడు చేసినా నాకెందుకో లేట్ అయిపోతుంది. ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాం కదా! పనులు అయ్యేసరికి బాగా టైం అయిపోతుంది. ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. మా మావయ్య కొడుకు అయితే ఉన్నాడండి నా దగ్గర. సో, వాడికైతే కెమెరా ఇచ్చేసాను రికార్డ్ చేయమని. ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ తీసుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే నేను పూజ చేసుకుంటానండి. ఇంకా వీక్‌లో ఒక రోజైతే నేను చేస్తాను. ఇంక మిగిలిన రోజైతే మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడైతే పూజ చేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా నేనైతే పూజ ఏం చేసుకోను. పొద్దున టిఫిన్‌కైతే పెసరట్టు చేశానండి. పెసరపప్పు, ఉప్మా రవ్వ 2 కలిపైతే నానబెట్టేసి ఇంకా దోసల కిందైతే వేశాను. కాంబినేషన్ పల్లీ చట్నీ చేశాను. ఇంకా పప్పు, అన్నం కూడా వండేశాను. పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా అని. నా వంట అయితే పొద్దున్నే అయిపోతుందండి. టిఫిన్స్, కూర, అన్నం అవన్నీ పొద్దున్నే వండేసాను బాక్స్ పెట్టాలి కాబట్టి. వంట మార్నింగ్‌కి, మధ్యాహ్నంకి సరిపడా వంటనే చేసుకుంటానండి. నైట్‌కైతే కంపల్సరీ వేరే ఏదో ఒక కర్రీ అయినా, రసం అయినా అలాగైతే చెయ్యాలి. మార్నింగ్ చేసిన కర్రీస్ కానీ, పప్పు కానీ అస్సలు తినరు. మా పిల్లలు ఇష్టపడరు. మా హస్బెండ్ కూడా తినరు. ఇంకా వాళ్ళ కోసం అయితే కంపల్సరీ ఇంక మార్నింగు, నైట్ అయితే ఇంకా వంట చేస్తాను. ఇంకా ఇక్కడైతే ప్రసాదం కోసం సేమియా అయితే వండుతున్నాను. ఇంకా సింపుల్‌గా ఫ్రైడ్ సేమియానండి. మనం మళ్ళీ ఫ్రై చేసుకొని ఇలా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు తీసుకున్నా ఇలా ఫ్రైడ్‌వే తీసుకుంటున్నా ఈ మధ్య అయితే. సో, మనం డైరెక్ట్‌గా కొంచెమే వండుతున్నాను ప్రసాదం కోసం అని పాలల్లో వేసేసి, షుగర్ వేసేసి ఇంకా అది అట్లా ఉడుకుతా ఉంటది. నా పని నేను చూసుకుంటాను. కొంచెం వండడం ఉంటే మాత్రం నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను. తొందరగా అయిపోతది. వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లాస్ట్లో ఒక లైక్, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. పసుపుతోటైతే ఇక్కడ బొట్లు పెడుతున్నానండి. పసుపులో కొంచెం వాటర్ ఎక్కువైంది. అది మొత్తం కారిపోతుంది. నాకు అలా నచ్చక మళ్ళీ వాష్ చేసేసి గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టాను. ఇంకా లోపలంతా కంప్లీట్ అయిన తర్వాత గడపలకైతే పసుపు, కుంకుమ బొట్లు పెడుతున్నానండి. నాకైతే కిచెన్‌కి, హాల్‌కి రెండిట్లకైతే గడపలుంటాయి. సో, 2 గడపలకైతే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని బొట్లయితే పెట్టుకున్నాను. నార్మల్‌గా పొడి కుంకుమ పెడుతుంటే ఆ గాలికి పైన పెంట్ హౌస్ కదండీ మాది. సో, గాలి ఎక్కువ ఉంటది. ఆ గాలికైతే అసలు ఉండట్లేదు కుంకుమ. కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఆల్రెడీ 12 అయితే అయిపోయిందండి టైము. నాకు ఇంకా ఇవన్నీ చేసుకునే లోపైతే ఇంకా ఎక్కువ టైం అయిపోయింది. ఇంకా బయటికైతే వెళ్ళేదుంది. మనది రేషన్ కార్డు కేవైసీ అప్డేట్ చేసేదైతే ఉంది. ఈరోజే లాస్ట్ డేట్ అని అయితే అన్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డేట్ అయితే పొడిగించారంట 1 మంత్. సర్లే ఒక పని అయితే అయిపోయిందని అనుకున్నాను. ఇంట్లో పట్టించిన బియ్యం పిండి ఉందని చెప్పాను కదా! సో, అదే బియ్యం పిండి అయితే కొంచెం సపరేట్ తీసుకున్నాను. ఇలా ముగ్గులకి, గడపలకైతే పనికొస్తుందని. అసలు నిజంగా చెప్పాలంటే బియ్యం పిండితోనే ముగ్గు కూడా వేసుకోవాలంటండి. కానీ మనకి ఊర్లలో అంటే పాసిబుల్ అవుతుంది. ఇంకా ఇక్కడ సిటీస్‌లో అయితే ఈ బండల మీద పాసిబుల్ అవ్వదు కదా! చాక్ పీసే చాలా వరకు బెటరు. ప్రిఫర్ కూడా చాక్ పీసే చేస్తాం మనం. ఇంకా నాకొచ్చిన ముగ్గులైతే వేసుకుంటున్నానండి. ఇంకా చాలా సింపుల్‌గానే వేసుకుంటూ ఉంటాను. పెద్దగా చుక్కలేసి ముగ్గులు పెద్ద పెద్దవి అట్లయితే నాకేం రావు. సింపుల్ ముగ్గులే వేసుకుంటాను. అంత ప్లేస్ కూడా ఉండదు ట్రై చేయడానికి. సో, నేను ముగ్గులు అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ సేమియా కూడా రెడీ అయిపోయిందండి ప్రసాదము. మీరు వీడియో చూసి అయితే వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అస్సలు చేయట్లేదండి. అస్సలు రీచ్ అయితే రావట్లేదు. ఇంతకు ముందు వచ్చినంత రీచ్ కూడా రావట్లేదు వీడియోస్‌కి. నేను ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నందుకు కొంచెం మీరు వీడియో చూసి ఒక లైక్ చేసుకొని ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇట్లా కామెంట్స్ పెట్టడం వల్ల కామెంట్ చేసే మీకు నాకు అయితే ఇద్దరికీ ఇంటరాక్షన్ పెరుగుతుంది కదా! కమెంట్ చేయడం వల్ల నా మిస్టేక్స్ కూడా నాకు తెలుస్తుంది కదా వీడియోస్‌లో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఏంటి అనేది. సో, నాకు కూడా ప్రాపర్‌గా అయితే తెలుస్తుంది. నేను పూజ చేసేటప్పుడు మా వారు ఉంటే మా వారే దీపం అయితే వెలిగిస్తారు. నేను మొత్తం ఇలా సర్ది అయితే పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకెళ్ళేటప్పుడైతే మొత్తం ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి అయితే వెళ్ళారు. ఇంకా నేను అవన్నీ కడిగేసి
దీపం అయితే ముట్టించేసానండి. ఇంకా నాకు కూడా కొంచెం పని అయితే తొందరగా అయిపోయింది. సో, ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇంకా దోసలు వేసుకుంటున్నాను తిందామని. పెసరట్టు చాలా బాగుందండి. మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ పెసరట్టే నాకు ఎక్కువ వ్యూస్ అయితే వచ్చింది. సో, మన ఛానల్‌కి హైలైట్ అని చెప్పొచ్చు ఈ రెసిపీ అయితే. నేను ముందు వీడియోస్‌లో అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాకు అన్ని టిఫిన్స్‌లోకైతే ఈ పెసరట్టు చేసుకుంటేనే చాలా సింపుల్‌గా అనిపిస్తది. నైట్ నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అది పులవాల్సిన అవసరం ఉండదు. ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా నార్మల్ దోస కంటే నాకు ఇవే బాగా నచ్చుతాయి. ఇంకా సాఫ్ట్‌గా వస్తాయి. పిల్లలకైతే మస్తు ఉంటదనమాట ఇది చేసి పెడితే. ఇక్కడ ఆనియన్ చూపిస్తున్నాను. చాక్ అయితే గుచ్చేసాను. మనం డైరెక్ట్‌గా ఆనియన్ పట్టుకొని ఇట్లా రాస్తే మన చెయ్యి కాలే అవకాశం ఉంటది గదా! సో, ఇలా ఆనియన్ స్పూన్‌కో లేకపోతే చాక్కో ఇలా రాసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా కర్డ్ రైస్ అయితే తింటున్నానని చెప్పాను కదా! 1 మంత్ నుంచి. ఈరోజైతే మిస్ అయిపోయింది. నేను నైట్ అయితే అన్నం తోడు పెట్టుకోలేదండి. ఎందుకంటే మార్నింగ్ చేసిన రైస్ అయితే ఉండిపోయింది. సో, నైట్‌కైతే చపాతీలు వేసి ఇంకా అదే అయితే తినేసాము. మనం ఇలా కర్డ్ రైస్‌కైతే తోడు పెట్టడానికి ఫ్రెష్‌గా అప్పుడే వండిన అన్నము కొంచెం గోరువెచ్చగా ఉండాలి. వేడిగా మరీ వేడిగా అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్న అన్నంలోకి కొంచెం గోరువెచ్చని పాలైతే పోసుకొని తోడు పెట్టుకోవాలి. సో, ఇంకా ఈరోజైతే లేదు. పెసరట్టు అయితే తినేస్తున్నాను. నా పనంతా కంప్లీట్ అయిపోయి, నా ఎడిటింగ్ వర్క్ అంతా అయిపోయి, అప్లోడ్ చేసుకున్న తర్వాత మేము బయటికి వెళ్ళొచ్చామండి. ఇంకా అలా వెళ్ళొచ్చామో లేదో ఇంకా పిల్లలు కూడా ఇంటికైతే వచ్చేసారు. సో, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఎడిటింగ్ అదంతా చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేశాను. టైం వచ్చేసి 2:30 అవుతుందండి. సో, ఇప్పుడు కొంచెం పనుంటే బయటికి వెళ్తున్నాను. రేషన్ షాప్‌కి ఇంకా మ్యాచింగ్ సెంటర్‌కి వెళ్ళాలి. సో, ఈ 2 పనులైతే చూసుకొని రావాలి. శారీస్ ఉన్నాయి. దీనికి లైనింగ్ ఫాల్ అవైతే తెచ్చుకోవాలి. ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే కొన్ని తీసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. సో, వాటి కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే స్టార్ట్ అయ్యామండి. మా హస్బెండ్ ఈరోజైతే బైక్ తీసుకెళ్ళలేదు. కార్‌లో అయితే వెళ్ళారు. సో, బైక్ ఇంట్లోనే ఉందని మా మామయ్య కొడుకునైతే తీసుకొని వెళ్ళాను. నేను వెళ్ళేసరికైతే 3 దాటింది. 3:15 అలా అవుతుందనుకుంటా. నేను ఇంక వచ్చేసరికి పిల్లలు కూడా వచ్చేసారండి. ఫస్ట్ అయితే రేషన్ షాప్‌కి వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలో ఉన్న రేషన్ షాప్‌కి. అదైతే క్లోజ్ ఉందండి. 5:00 అయితే రమ్మని చెప్పారు పక్కన షాప్‌లో అడిగితే. సో, ఇంకా అక్కడ పని అవ్వలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చే దారిలో అయితే ఇక్కడ మ్యాచింగ్ సెంటర్ దగ్గర ఆగాను. కొన్ని లైనింగ్లు ఉంటే తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను. ఎంత బాగున్నాయో కదా! మా మమ్మీ కోసం అయితే బ్లౌజ్ పీసెస్ తీసుకోమని అన్నది. సో, ఇక్కడైతే ఒక 3 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. నేను ఏ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానో నేను వీడియో లాస్ట్‌లో అయితే చూపిస్తాను. నేను వీటిలో ఒకసారి తీసుకొని మా పాపకి ఫ్రాక్ కూడా స్టిచ్ చేశానండి. బాగుంది క్లాత్ కంఫర్టబుల్‌గా ఉంటాయి ఇవైతే. అమ్మ చీరకి, నా చీరకి లైనింగు, ఫాల్స్ అవన్నీ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇంక ఇక్కడికే వస్తానండి. కొంచెం హోల్సేల్ అయితే ఉంటది కాస్ట్ బయట కంపేర్ చేస్తే. ఇంక ఇక్కడ కూడా పెంచేసారులేండి కాస్ట్. ఇంతకుముందు 45 రూపీస్ ఉండేది మీటర్ లైనింగ్. ఇప్పుడు 50 చేశారంట. ఇంకా బయట షాప్స్‌లో ఇక్కడైతే ఇంక ఒకేలాగైతే ఉంది. కొన్ని నచ్చిన ఫ్యాబ్రిక్స్ అయితే తీస్తున్నాను. సో, ఇక్కడ చిన్న కన్‌ఫ్యూజ్ ఉండింది. ఈ రెండిట్లో ఏ కలర్ తీసుకుందామని. ఇంకా మమ్మీని వీడియో కాల్ చేసి అడిగితే ఫస్ట్ తీసిన క్లాతే తీసుకో అని అయితే అన్నది. నాకు ఇది బాగా నచ్చేసిందండి ఈ క్లాతు. నేను వెళ్ళిన పని అయితే అవ్వలేదండి రేషన్ షాప్‌లో మాకు. నేను మళ్ళీ మా హస్బెండ్‌ని తీసుకొనైతే వెళ్ళాను. ఈవినింగ్ 5:30కి ఇంక అప్పుడైతే నా కేవైసీ అప్డేట్ అయితే అయిపోయింది. ఇంక అక్కడ కూడా బాగా రష్ ఉన్నారు. ఇంకా కొద్దిసేపు నిల్చుంటే ఇంకా పని అయితే అయిపోయింది. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఇప్పుడు తీసాను కదా! సేమ్ క్లాత్‌లో దాంట్లో అయితే ఒక 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. టాప్ స్టిచ్ చేసుకుందాము ఇంట్లో అని. దానికి లైనింగ్స్ అవన్నీ తీసుకొనైతే ఇంటికొచ్చాను. కొన్ని మిగిలిపోయాయి నేను తీసుకోవాల్సింది. సిల్క్ థ్రెడ్స్ అవైతే తీసుకుందామని అనుకున్నాను. నేను శారీ తీసుకురాలేదండి నా శారీ. కింద కొంగుకి మనం వేస్తాం కదా టాజిల్స్ అవి కలరు కన్‌ఫ్యూజ్ ఉండింది నాకు. సో, నేను అవైతే తీసుకోలేదు. ఇంకా మా హస్బెండ్‌తోని వచ్చినప్పుడైతే ఈ క్లాత్ ఒక 2 మీటర్స్ లైనింగ్స్
థ్రెడ్స్ అవన్నీ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చూస్తూ ఉన్నాను ఏ క్లాత్ బాగుంటుందని. బ్లౌజెస్కి అయితే ఇవి మరి ఫ్రాక్స్ లేకపోతే మనం చుడీదార్స్ అవి టాప్స్ అవి స్టిచ్ చేసుకునే లాగైతే ఉన్నాయి. బ్లౌజెస్కి బాగోవేమని కామన్ కలర్స్ అయితే తీసుకున్నాను అమ్మకి. కొన్ని శారీస్ మీదకి అలా మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా అని గ్రీను పింక్ కొంచెం ఇలా కలంకారీ టైప్లో అయితే తీసుకున్నాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఇప్పుడేమో అన్నీ ఒకేలాగా అయితే కనిపిస్తున్నాయండి. నేను షాప్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాను వాళ్ళకి, యూట్యూబ్లో వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాను, అందుకని రికార్డ్ చేస్తున్నాను అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. సో అందుకే నేనైతే షూట్ చేశాను. వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్స్ తీసుకుందామని చూస్తే అన్ని కలర్స్ ఒకేలాగా అనిపిస్తాయి. మన శారీ కలర్ ఒకటి, షేడ్స్ ఇంకొకటి, అట్లా బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కరెక్ట్గా మనం క్లాత్ తీసుకొస్తే కానీ ఆ మ్యాచింగ్ అయితే చూడలేము. అన్ని బాక్సెస్లో విడివిడిగా కలర్స్ ఉంటాయి కానీ అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. రెడ్లోనే చాలా షేడ్స్ ఉంటాయి, గ్రీన్లో చాలా షేడ్స్ ఉంటాయి. నాకు కావాల్సింది రెడ్ గ్రీను, నాకు తెలిసిపోతుంది అనుకున్నాను కానీ షేడ్స్ మాత్రం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. అవి మనం కొంగుముళ్ళకు వేసేవి అవి ఉంటాయి కదండి, గోల్డ్ కలర్వి, ఫ్లవర్ టైప్లో బాల్స్ టైప్లో ఉంటాయి కదా మనం టాజిల్స్కి వేసేవి. అవి కూడా ఒక తులం అయితే తీసుకున్నాను ఫ్లవర్ షేప్లో. వాటిలో ఈ టాజిల్స్ గుచ్చి కొంగు కడితే బాగుంటాయండి కలర్ఫుల్గా. దా రావాలి బీటలు. ఇంత యాక్టింగ్ ఆల్రెడీ వచ్చి మళ్ళీ వీడియో తీస్తానగానే స్టెప్స్ మీదకి వెళ్ళి మీ అనుకుంటూ ఉరుక్కుంటూ వస్తున్నావు కదా. దొంగ ఫెలో నువ్వైతే తెలుసా. యాక్టింగ్ ఎవరు నేర్పించారా నీకు ఇట్లా? యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? అయ్యో నీ లంచ్ బ్యాగ్ ఏది? బ్యాగ్లో ఎందుకు పెట్టుకున్నావు? అట్లనా? అయ్యో మెల్లగా బ్యాగ్ ఇవ్వు, నాకు బ్యాగ్ ఇవ్వు, నేను తీయా కానీ బ్యాగ్ ఇవ్వు. సో ఇక్కడ తీసుకున్నవన్నీ అయితే ఇంటికి వచ్చి ఒకసారి చూసుకున్నాను పెట్టి ఎలా ఉన్నాయని. సో ఇదే శారీ అండి, ఈ శారీకే థ్రెడ్స్ కన్ఫ్యూజ్ అయిందని చెప్పాను. దాంట్లో అయితే 2-3 షేడ్స్ ఉన్నాయి గ్రీన్ కలర్లో. ఇంక ఇవన్నీ కాదని చెప్పేసి గ్రీన్లోనే థిక్ కలర్ తీసుకొని వచ్చేసాను. ఇవైతే ఫ్లవర్స్ టాజిల్స్కి వేయడానికి. ఇంకా నార్మల్ థ్రెడ్స్ అవన్నీ తీసుకున్నాను. ఇదైతే అమ్మ శారీ అండి, చాలా బాగుంది కదా. ఈ శారీకి టాజిల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా ఈ 3 అయితే అమ్మ కోసం అని తీసుకున్నాను. వీటిలో లైనింగ్స్ ఏం తీసుకోలేదు, ఇవి కాటన్వి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కాబట్టి అట్లనే కుట్టేస్తాను మంచిగా కట్ చేసేసి. ఇంకా సేమ్ దీంట్లోనే కొంచెం ఇది గ్రీన్ మిక్స్ కదా, ఇదేమో పింక్ పర్పుల్ కలర్ మిక్స్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ అయితే. సో లోపల లైనింగ్ ఒక లెగ్గిన్ మ్యాచింగ్ ఇవన్నీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను.